రాష్ట్ర శ్రేణిధి సహకార సంస్థలో ఉద్యోగాలు చేయలేమంటూ సిబ్బంది రాజీనామాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉన్నతాధికారుల వేధింపులు, కఠిన నిబంధనలు, పనిభారం, రికవరీలు జరగక స్త్రీ సంస్థ సిబ్బంది రిజైన్లు చేయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎండీ విద్యాసాగర్ రెడ్డి ఏకపక్ష విధానాలతోనే ఈ పరిస్థితులు తలెత్తాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్త్రీనిధి సంస్థను ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలంటున్న మాజీ రీజనల్ మేనేజర్ అరుణ్ కుమార్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. మైక్రో ఫైనాన్స్ వేధింపుల నుంచి పేదవాడిని కాపాడే విధంగా, ఆ వేధింపుల నుంచి గట్టెక్కించే విధంగా ఏర్పడినటువంటి సంస్థ శ్రీనిధి సంస్థ ప్రస్తుతం ఒక అంపశయం మీద ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా సెర్ప్, మెప్మా, శ్రీనిధి ఈ మూడు కూడా ఒక గొడుగు కింద పనిచేయాల్సినటువంటి సంస్థలు. ఆ తర్వాత ఈ మూడు సంస్థల మధ్య ఏర్పడినటువంటి విభేదాల కారణంగా శ్రీనిధి సంస్థ పూర్తిగా ఆ రెండు సంస్థలకు దూరంగా పనిచేయాల్సి వస్తుంది. దీనికి కారణంగా విద్యాసాగర్ రెడ్డి, శ్రీనిధి సంస్థకు సంబంధించిన డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి దీనికి కారణమని తెలుస్తూ ఉంది. దశాబ్దానికి పైగా ఆ కుర్చీలో కూర్చొని ఉద్యోగులకు వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఆ సంస్థ నిధులకు సంబంధించి, ఆ సంస్థలో ఉన్నటువంటి డబ్బులకు సంబంధించి పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయి అన్నటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఉద్యోగుల మీద వేధింపులు, మరోవైపు డబ్బులకు సంబంధించినటువంటి రికవరీ జరగక అనేక మంది ఉద్యోగులు కూడా ఇప్పటికే రాజీనామా బాట పట్టారు. ఆ సంస్థ కొంతమందిని వదిలించుకున్నటువంటి పరిస్థితి. మనతో పాటు రీజనల్ మేనేజర్గా ఉన్నటువంటి వరంగల్ పరిధికి సంబంధించిన అరుణ్ కుమార్ మనతో ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అసలు శ్రీనిధి సంస్థ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ దశలో ఉంది? అసలు పూర్తిగా మూసివేసే దశలో ఉందా? అసలు శ్రీనిధి సంస్థ గురించి ఏం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? శ్రీనిధి సంస్థ అనేది చాలా మహిళా సంఘాలకు సంబంధించినటువంటిది. మైక్రో ఫైనాన్స్ వేధింపుల నుండి బయటపెట్టాలనే ఉద్దేశంతో రైతులకు ఏ విధంగా పిఎస్సిఎస్లు సహకరిస్తున్నాయో, సేవలు అందిస్తున్నాయో అదే పద్ధతిలో మహిళలకి 48 గంటల్లో రుణాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో శ్రీనిధి సంస్థను ప్రారంభించినప్పుడు ఉండేటువంటి లక్ష్యాలు, ఉద్దేశాలు చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ, రాజశేఖర రెడ్డి కానీ దీన్ని అంకురార్పణ చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మరియు సిఇఓ సెర్పు రాజశేఖర్ గారు వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది. 2009, 2010 సంవత్సరంలో మైక్రో ఫైనాన్స్ వేధింపుల వల్ల 180 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల వీళ్ళకంటూ ఒక సంస్థ ఉండాలనే ఉద్దేశంతో కూరపాటి వెంకటనారాయణ కేయూ ప్రొఫెసర్ గారిని మైక్రో ఫైనాన్స్ మీద స్టడీ చేసి నివేదిక ఇవ్వమని చెప్తే వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకొని ఈ శ్రీనిధి అనేటువంటి సంస్థని మహిళా సంఘాల సమాఖ్యల, మండల సమాఖ్యల భాగస్వామ్యంతో, సెర్పు, మెప్మా వారి యొక్క సౌజన్యంతో, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారంతో ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండల సమాఖ్యలు మరియు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో భాగస్వామ్యాలుగా ఉంటున్నారు. ఇది 2019 వరకు ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే, బయటికి వెళ్ళినటువంటి ఉద్యోగులు ఇదంతా ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పానంటున్నారు. మరి 2021 సంవత్సరం వరకు 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదు కదా. 2011 నుండి 19-20 దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఎలాంటి ఆరోపణలు లేకుండా రాష్ట్రం కాదు దేశానికి ఒక దిక్సూచిగా వివిధ రాష్ట్రాలు దీన్ని మోడల్ చేసుకొని, రాజస్థాన్, అలాగే మేఘాలయ మరియు బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా స్టడీ చేసి రాజస్థాన్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ పథకాన్ని. మరి అప్పుడు ఎందుకు ఆదర్శంగా తీసుకున్నారు? ఇప్పుడు ఎందుకు ఈ ఆరోపణలు వస్తున్నాయి? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి విషయం అనేది విద్యాసాగర్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. కేవలము వారి దగ్గర ఒక పక్షపాత వైఖరి, ఒక నిరంకుశత్వం అనేది వారిలో నిండిపోవడం వలన ఈ స్థాయికి సంస్థ దిగజారేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకనంటే 2019-20 వరకు అన్నదమ్ముల్లా కలిసినటువంటి మెప్మా కానీ, సెర్పు సిబ్బంది కానీ, శ్రీనిధి కానీ అందరూ కూడా అన్నదమ్ముల్లా కలుసుకొని 6,000 మంది, 20,000 మంది, దాదాపుగా 26,000 మంది విఓఏలు, సిఆర్పీలతో, మన ఆర్పీలతోని సేవలు అందించినటువంటి, రాష్ట్ర స్థాయిలో 60 లక్షల మంది మహిళలకు సేవలు అందించినటువంటి సంస్థ ఒకేసారి ఈ విధంగా పతనానికి కారణం ఏంటి అనేది చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి 2019-20 వరకు ఐఏఎస్ అధికారి సెర్పు సిఇఓ కంట్రోల్లో ఇది సంస్థ అనేది ఉండేది. అందులో మేనేజింగ్ డైరెక్టర్గా 2009లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని 2011లో బల్క్ ఫైనాన్స్ డైరెక్టర్, మైక్రో ఫైనాన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నటువంటి విద్యాసాగర్ రెడ్డి గారిని 2011లో ఇది శ్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు చూడమని చెప్పన్నారు. 2011 నుండి 2019 వరకు సెర్పులో మైక్రో ఫైనాన్స్ అడ్వైజర్గా పనిచేస్తూ
శ్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అప్పటి వరకు ఎందుకు బాధ్యతలు ఉన్నాయి? మీరు ఈ రోజు చూసినట్లయితే నివేదికలు చూసినట్లయితే 2019 వరకు 0.5% ఎన్పిఏ, అలాగే రికవరీ పర్సెంటేజ్ అనేది 98%, 100% డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత సంవత్సరాల్లో డిస్బర్స్మెంట్ ఎందుకు పడిపోతుంది? టార్గెట్ ఒక సంవత్సరం టార్గెట్ అనేది 3,000 కోట్లని పెట్టుకున్నట్లయితే మార్చి వరకు జనవరి వచ్చేసరికి ఆ టార్గెట్ అనేది అచీవ్మెంట్ కాక 50% అయినప్పుడు మళ్ళీ దాన్ని రివైజ్ టార్గెట్ అని చెప్పేసి 2,000 కోట్లకు తగ్గించి 100%, 80% చేసినామని చెప్తున్నారు. కారణం ఏంటి అని అంటే సెర్పు ఏ రోజైతే సెర్పు సిబ్బంది యొక్క సహకారం అనేది పక్కకెళ్ళిందో, CEO గారి యొక్క పర్యవేక్షణ అనేది పక్కకెళ్ళిందో ఆ రోజు నుండి రిటైర్డ్ ఉద్యోగులు ఇక్కడ ఒక సంస్థలో ఒక ఓల్డేజ్ హోమ్గా దీన్ని ట్రీట్ చేసుకొని సంస్థను నడిపించాలనేటువంటి ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో వాళ్ళ వేధింపులు తట్టుకోలేక దాదాపుగా 350 మంది ఉద్యోగులు, 400 మంది ఉద్యోగులు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మరి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నారు అనేటువంటిది ఒక ఎగ్జిట్ పాలసీ అనేది ఉంటుంది. ఒక ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు నీతో పాటు కలిసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సర్వీస్ అందించిన ఉద్యోగి నీ కుటుంబ సభ్యుడు కనుక విడిపోయినట్లయితే ఏదో కౌన్సిలింగ్ చేస్తాం, మెంటరింగ్ చేస్తాం, చేసి వారిని కుటుంబంలో చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి అలాంటిది 350 మంది ఉద్యోగులు వెళ్ళిపోయినప్పుడు మీరు ఏం చేసిండ్రు? నిద్రపోయినరా? ఎందుకు వెళ్ళిపోయేలాగా చేసిండ్రు? సెర్పు మరి మెప్మాల సమన్వయం లేకపోవడానికి కారణాలు ఏంది? మీరు చేసినటువంటి విధానాలు కాదా? వాళ్ళ మీద మీరు అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం, ఏదో 5% ఎన్పిఏ ఉండి ఫ్రాడింగ్ జరిగినటువంటిది అది ఎక్కడైనా సహజంగా జరిగేటువంటిది. అలాంటిది వాళ్ళ మీద పేపర్లలో వార్తలు రాయించడం, వాటితో చేయడం వల్ల వాళ్ళందరూ కూడా సెర్పు మన శ్రీనిధికి డిటాచ్ అయ్యారు. ఆ డిటాచ్ అవ్వడంతో ఉండేటువంటి బర్డెన్ మొత్తం కూడా అప్పటి వరకు 1-2 మండలాలు చూసేటువంటి అసిస్టెంట్ మేనేజర్కి 3, 4, 5 మండలాలు బర్డెన్ పెట్టేసి వాళ్ళని వేధింపులు చేయడం, అటెండెన్స్ అనేటువంటిది ఒక మాడ్యూల్ పెట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు వెళ్ళేంత వరకు నువ్వు ఎక్కడికి పోతున్నావు ఏంటనేది 24x GPS స్పేర్ అనే యాప్లో మా వాయిస్ కాల్ రికార్డ్స్ చేయడము, మేము మాట్లాడుకున్నటువంటి మొబైల్లో ఉన్నటువంటి డేటాను క్యాప్చర్ చేయడము, ఆ ఫోన్లు హ్యాక్ చేయడము, ఆ ఫోన్ ట్యాపింగ్ చేయడము, రకరకాల వేధింపులు వాళ్ళ మీద చెప్పారు. ఒక మహిళ ఒక మొబైల్ వాళ్ళకి డివైస్ ఇస్తే, ట్యాబ్ ఇస్తే ఆ ట్యాబ్ పట్టుకొని రోడ్డు మీద ఎక్కడ పోతే అక్కడ ఇట్లా ట్యాబ్ పెట్టుకొని అటెండెన్స్ ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చినప్పుడు రోడ్డు మీద చూసుకునేటువంటి ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళు కానీ పిల్ల రీల్స్ చేద్దామా రా అని చెప్పేసి అని అంటే వాళ్ళ భర్తలు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు వెళ్ళేటువంటి టైం ఒక మహిళ మార్నింగ్ 7 గంటలకు వెళ్ళినట్లయితే రాత్రి 7 గంటల వరకు వెళ్తే వాళ్ళ కుటుంబం ఎక్కడ చక్కదిద్దుకోవాలి? వాళ్ళ పిల్లల్ని కానీ స్కూల్స్ కానీ పంపించడం, అత్తమామలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, వాళ్ళందరినీ చూసుకొని డ్యూటీ చేయాలి అని అంటే ఒక విధి విధానాలు లేదు. మీకు రిజర్వ్ బ్యాంక్ ఏమని చెప్తుంది? 8 గంటల నుండి 6 గంటల వరకు పనిచేయాలని పని వేళలు ఇచ్చేసింది. కానీ మీరు 7 గంటలకే ఫీల్డ్లో ఉండాలి, రాత్రి 7 గంటల వరకు ఉండాలి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను కూడా ఉల్లంఘించి మీరు సిబ్బందిని వేధింపులు గురి చేయడంలో మీ యొక్క ఉద్దేశం ఏంటి? మరి ఇక్కడ హెచ్ఆర్ యూనిట్లో, అడ్మిన్ యూనిట్లో హెచ్ఆర్ మేనేజ్మెంట్ కానీ, MBA హెచ్ఆర్ కానీ, లేకపోతే HRM సంబంధించినటువంటి PG చేసినటువంటి వాళ్ళని హెచ్ఆర్ యూనిట్కి, అడ్మిన్ యూనిట్కి నియమించాలి. ఆ విధంగా కాకుండా అర్హత లేని వాళ్ళని హెచ్ఆర్ యూనిట్లో పెట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ ఇంటర్వ్యూ లేకుండా, వాళ్ళు అసలు ఎందుకు వెళ్తున్నారు అనేది కౌన్సిలింగ్ చేయకుండా, వాళ్ళని మోటివేషన్ చేయకుండా వెళ్తే వెళ్ళండి పోతే పోండి అని చెప్పేసి అని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళ ఇంక్రిమెంట్లు ఆపడము, ఇవన్నీ చేశారు. చేసినటువంటిది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆపినటువంటి ఇంక్రిమెంట్లు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ఇవన్నీ వార్తా పేపర్లలో వాటిలో వచ్చినప్పుడు తర్వాతనే కదా వేధింపులు అన్ని గురి అవుతున్నాయి, వేధింపులు చేస్తున్నారు అనేటువంటిది బయట సమాజానికి తెలియడం వల్లనే కదా ఇప్పుడు మీరు ఇంక్రిమెంట్లు ఇస్తున్నారు. ఈ ఇంక్రిమెంట్లు ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? 3-4 సంవత్సరాలు ఆపినటువంటి ఇంక్రిమెంట్ ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణం ఏంది? ఇప్పుడు మా మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, బయట వెళ్ళినటువంటి ఉద్యోగులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారటువంటి. మేము బయట మా అంతటా మేము వెళ్ళలేదు, మమ్మల్ని ఎల్లగొట్టిండ్రు. ఎందుకు ఎల్లగొట్టిండ్రు? మీ తప్పులని, మీకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సమాచార హక్కు చట్టం పెట్టి మీ ఆధారాలన్నీ కూడా, మీరు చేసినటువంటి ఫండ్ డైవర్షన్స్ కానీ, మీ రెన్యువల్ కానీ, అవన్నీ కూడా మీ మీద వచ్చినటువంటి కథనాలు కానీ వాటిని అన్నింటిని కూడా బయట పెట్టడం వలన మీకు సంబంధించినటువంటి బండారం అంతా బయటపడుతుందనే ఉద్దేశంతో మమ్మల్ని కావాలని వదిలించుకోవాలని చెప్పేసి బయటకు నెట్టడం జరిగింది. మరి మమ్మల్ని ఎంక్వైరీ చేయండి, మమ్మల్ని ఎంక్వైరీ చేయండి. మేము నిజంగానే నిరాధార ఆరోపణలు చేసినట్లయితే మా మీద డ్యామేజ్ షూట్ ఫైల్ చేయండి, మమ్మల్ని జైలుకు పంపించండి. ఇది వాస్తవాలా కాదనే నిర్ధారణ చేయండి. మరి మీ మీద ఎంక్వైరీ వచ్చింది కదా, జీవో నెంబర్ 523 మీ మీద వచ్చినటువంటి ఆరోపణలతో ఎంక్వైరీ చేసింది కదా. ఈ ఆరోపణలకి మీరు ఎంక్వైరీ ఎందుకు కంప్లీట్ చేయించుకోలేకపోతున్నారు? అది ఎందుకు రుజువు చేయించుకోలేకపోతున్నారు? మీరు క్లీన్ చిట్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇది ఎంక్వైరీ చేసుకొని ఎందుకు ఎంక్వైరీని ఆపడం జరిగింది? మీ మీద ఎంక్వైరీ ఉన్నాక కూడా మిమ్మల్ని రెన్యువల్ లెటర్లు ఇచ్చిండ్రు.
మరి మేమెందుకు ఉండాలి? మాకు రాజ్యాంగపరంగా మా హక్కులు ఉన్నటువంటి వాళ్ళు మేము. మీరు రిటైర్డ్ అవుతారు, రిటైర్డ్ అయ్యి మీరు సంవత్సరాల తరబడి 15 సంవత్సరాల తరబడి కుర్చీ వదిలిపెట్టకుండా ఉంటారు. మరి మా కుటుంబాలు ఏం కావాలి? మా మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కానీ, మా పిల్లలు కానీ, వాళ్ళ చదువులు కానీ ఏం కావాలి? మనం ఆధారపడినటువంటి పేరెంట్స్ ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా చేసి కనికరించారా? సీతక్క గారికి కూడా మేము ఎన్నోసార్లు విన్నవించినాము, ఎన్నోసార్లు చెప్పినాం. ఇవన్నీ కంప్లైంట్ చేస్తే మీరు మార్పు కొరకు కావాలని కదా, మీరు మార్పు కావాలని అన్నారు. మరి మీరు ఏమన్నారు? మీరు వచ్చినటువంటి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు మన ఏది స్వేచ్ఛ, సమానత్వము, సామాజిక న్యాయం అన్నారు. ఎక్కడుంది సామాజిక న్యాయము? 350 మంది ఉద్యోగుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలే కదా వెళ్ళిపోయింది బయటికి. 20 మంది ఉద్యోగులను మన టర్మినేట్ చేస్తే అందులో ఒక్క ఓసీ కూడా లేరు కదా. అందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకున్నారు? వాళ్ళే నేరస్తులా? అందరూ కూడా బాగానే ఉన్నారా? మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా ఎస్సీ మన ఓసీలనే డీజీఎం క్యాడర్లలో, జీఎం క్యాడర్లలో ఎండీగా మీరు నియమించుకున్నారు కదా. ఇవన్నీ ఎందుకు చేసిండు? రికవరీకి సంబంధించి అంటే రికవరీ అంటూ ఏదైతే ఉద్యోగాలను తొలగించారు, టర్మినేట్ చేసిన ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, రిజైన్ చేసినటువంటి ఉద్యోగులకు సంబంధించి, అంటే వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని ఏమన్నా తీసుకున్నారా? ఆ పరిస్థితి ఎట్లా ఉంది? ఆ ప్రాసెస్ ఎట్లా ఉంది? అదే అంటున్నాం. మరి ఇప్పుడు 2019 నుండి మీకు 4 సంవత్సరాల పాటు రెన్యువల్ లేదు. రెన్యువల్ లేకుండా మీరు ఏ హోదాతో మీరు మీ కుర్చీలో కూర్చున్నారు? 2019 నుండి మీరు రెన్యువల్ లేకుండా 2023 వరకు మీకు రెన్యువల్ లేదు. ఏ హోదాలో మీరు ఆ కుర్చీలో కూర్చొని నిర్వర్తించారు? ఎందుకు నియామకాలు జరగలేదు? అంటే ఎందుకంటే మీకు అధికారం లేదు కాబట్టి నియామకాలు జరగలేదు. మరి మీ నియామకం, మీ రెన్యువల్ ఎట్లా కొనసాగుతున్నారు? టైం టు టైం మీకు రెన్యువల్ ఎందుకు వస్తుంది? నియామకాలు ఎందుకు కావట్లేదు అనేది కూడా మేము ప్రశ్న చేస్తున్నాం. నియామకాలు ఒక్కటే కారణం కాదండి. ఈరోజు నువ్వు 160 మంది వెళ్ళిపోయినటువంటి 600 మంది రిక్రూట్ చేసినా, 6000 మంది రిక్రూట్ చేసినా ఈ పని అనేది ముందుకు సాగదు. ఎందుకు సాగదు అని అంటే ఇక్కడ సెర్పు సమన్వయం లేకుండా, సెర్పు సహకారం లేకుండా, సెర్పు ఉద్యోగులు ఇంతకుముందులాగా అన్నదమ్ముల్లాగా సపోర్ట్ చేయకుండా నువ్వు 6000 మందిని తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేసినా కూడా ఇక్కడ పనులని ముందుకు సాగవు. ఎందుకు సాగవు అని అంటే వాళ్ళ పరిధిలో ఒక 26,000 మంది విఓఏలు ఉన్నారు. ఆ విఓఏల మీద మానిటరింగ్ పోయింది, రికార్డ్స్ లేవు. ఇప్పుడు అసలు ఎంత వసూలు అవుతుందో గ్రామంలో, ఎంత రిపేమెంట్ అవుతుంది అనేటువంటి రికార్డు లేదు, బుక్ కీపింగ్ అనేది లేదు, జరగట్లేదు. 2019 నుండి నీ బుక్ కీపింగ్ అనేది దెబ్బతిన్నది. నువ్వు కనీసం బుక్ కీపింగే లేనదు, రికార్డ్సే లేనటువంటి వానివి నువ్వు ఎట్లా సంస్థను మేనేజ్మెంట్ చేస్తావు అనేది ఒకటి మనం. మేము అనేది ఏంటంటే ఐఏఎస్ అధికారులు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు సెర్పు CEO గారు మన దివ్యాదేవరాజన్ మేడం ఉన్నారు, బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. 20,000 కోట్ల రూపాయల టార్గెట్ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ 10,000 కోట్ల రూపాయల డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది వాళ్ళు. మరి అక్కడ ఎందుకు జరుగుతుంది? మీరు ఇచ్చినటువంటి 2,500 కోట్ల టార్గెట్కి ఈరోజు మీకు 30% కూడా డిస్బర్స్మెంట్ కాలేదు. కారణం ఏంటి అని అంటే మీకు పర్యవేక్షణ చేసేటువంటిది హోదా మీకు లేదు, మీకు ఏజ్ పైన పడింది, మీకు చాలా ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. మీరు దయచేసి తప్పుకుంటే, మీ మర్యాదపరంగా మీరు తప్పుకొని ఐఏఎస్ అధికారి కనుక ఈ నిర్వహణ బాధ్యతలు ఇచ్చినట్లయితే దీన్ని సంస్థనికి ఒక 3 నెలల్లో ఈ సంస్థ అనేది మళ్ళీ యథాస్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా సెర్పు సిబ్బంది యొక్క సహకారం లేకుండా, సెర్పు మెప్మా సిబ్బంది సహకారం లేకుండా శ్రీనిధి మనుగడ అనేది సాగడం చాలా కష్టం. ముఖ్యంగా అసలు ఈ సంస్థ ఉద్దేశమే మైక్రో ఫైనాన్స్ బాధల నుంచి, ఆ వేధింపుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, అంటే పేద ప్రజలను రక్షించే విధంగా, వాళ్ళని అక్కడి నుంచి గట్టెక్కించే విధంగా ఏర్పడినటువంటి సంస్థ. మళ్ళీ వాళ్ళు మైక్రో ఫైనాన్స్ వైపు వెళ్ళే అవకాశం ఉందా ఈ మీ సంస్థలో ఏర్పడినటువంటి చికాకులు కావచ్చు, ఈ గొడవల మూలంగా? ఖచ్చితంగా అవకాశం ఇస్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ మాకు కూడా డౌట్ వస్తుంది. ఎందుకనంటే నేను ములుగు భూపాలపల్లి జిల్లా చేసినప్పుడు ములుగు ప్రాంతంలో అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ అండ్ అడిషనల్ ఎస్పీ ఇద్దరు కూడా మైక్రో ఫైనాన్స్ సంస్థల మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఏం చేయండి అంటే 2 నెలలు మేము ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వాళ్ళతో మీటింగ్ పెట్టి సమావేశాలు ఏర్పాటు చేస్తే విజయవాడ, గుంటూరు నుండి మైక్రో ఫైనాన్స్ సంస్థలు వచ్చి ఇక్కడ 10 రూపాయలకి 15 రూపాయల వడ్డీలకి అప్పులు ఇచ్చిండ్రు. ఆ వాటన్నిటినీ కూడా మేము లెక్క చేసి దాదాపుగా 8-10 కోట్ల రూపాయలు ఒక 3 నెలల్లో డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. అప్పుడు సుజనా చౌదరికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, చాలామంది పెద్దలకు సంబంధించినటువంటి ఎస్కేఎస్ అలాంటి మైక్రో ఫైనాన్స్ సంస్థలు, షేర్ కానీ, ఎస్కేఎస్ కానీ అలాంటి పెద్ద సంస్థలన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. పేరు మార్చి మైక్రో ఫైనాన్స్ కంట్రోలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత పేరు మార్చి వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగుతూ వస్తున్నారు. అవన్నీ కూడా మేము నివేదికల రూపంలో ఇచ్చినప్పుడు వీళ్ళకు ఎక్కడో ఒక దగ్గర పై స్థాయిలో వీళ్ళ రెన్యువల్ కానీ, ఎండీ యొక్క రెన్యువల్ కానీ అడ్డుపడిందని అక్కడ నుండి మమ్మల్ని బదిలీ చేసి వాంటెడ్లుగా టార్చర్ చేసి మన సెర్పు సిబ్బందిని మా మీద ఉసిగొల్పి వాళ్ళ మీద మేము ఎంక్వైరీ చేయడము, వాళ్ళు చేసిన ఫ్రాడింగ్ బయట తీయడం, ఇవన్నీ దించింది మీరు కాదా విద్యాసాగర్ రెడ్డి గారు?
మీరు తీసుకొచ్చిన మీ నివేదికను 2.5 కోట్ల రూపాయలు ఫ్రాడింగ్ అయింది అని అంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అది సెర్పు సంబంధించి మాకు సంబంధం లేదన్నారు. మరి మీ సంస్థలకు సంబంధించినటువంటి మైక్రో ఫైనాన్స్ ఈ రోజు స్ప్రెడ్ అయిపోయి ఉంది రాష్ట్రం మొత్తంలో కూడా. తెలంగాణ రాష్ట్రంలో 2010లో మైక్రో ఫైనాన్స్ కంట్రోలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత 2023 వరకు జడ్జిమెంట్ ఇవ్వలేకుండా హైకోర్టు 2023లో ఫిబ్రవరిలో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే ఈ నియంత్రణ అనేది మైక్రో ఫైనాన్స్ సంస్థల మీద మీకుండదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, అది వర్తించదు. మన ఏది సెంట్రల్ బ్యాంక్ అనేది రిజర్వ్ బ్యాంకే దీని మీద కంట్రోలింగ్ అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్రీడమ్గా వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు లోబడి వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈరోజు ₹2 వడ్డీకి వాళ్ళు లోన్ ఇస్తున్నారు. మరి ఇక్కడ 92 పైసలకి వడ్డీకి అప్పులు ఇచ్చేటప్పుడు ఎందుకు జనాలు అటువైపు మళ్తారు? కారణం ఏంటి అని అంటే జనాలకు టైంకి ఆ రోజు మైక్రో ఫైనాన్స్ రావడానికి కారణం కూడా అదే. బ్యాంకులలో కూడా 20,000 కోట్లు ఇస్తున్నారు. ఇంతకుముందు ఒక మహిళకి 10,000 రూపాయలే లోన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 2 లక్షలు కాదు 5 లక్షల వరకు కూడా వ్యక్తిగతంగా రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంది, బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇస్తున్నారు. కానీ బ్యాంక్ లింకేజ్లో తీసుకున్న వాళ్ళు మళ్ళీ సంవత్సరం వరకు 2 సంవత్సరాల వరకు మళ్ళీ బ్యాంకు పోయే అవకాశం లేదు. కాబట్టి ఈ మధ్యలో ఏమైనా అవసరాలు ఉన్నట్లయితే మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించద్దు అనేదే ఉద్దేశంతోనే మరి శ్రీనిధి అనేది స్థాపించిండు. మరి అక్కడ మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? గ్రేడింగ్ లేదని అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇంటీరియర్ మన మారుమూల ప్రాంతాల్లో గ్రేడింగ్ లేదని అంటున్నారు. అక్కడ ఎందుకు మీరు మీకు సంబంధించినటువంటి లాభాల్లో వాటాలను ప్రతిసారి ఐబీ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ కోసం ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తున్నారు. ఆ బడ్జెట్ని మీరు మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎందుకు కేటాయించట్లేదు? ఆ ఏజెన్సీ ప్రాంతాలను గ్రేడింగ్లో ఎందుకు తీసుకురావట్లేదు? గ్రేడింగ్లో అర్హత వచ్చినట్లయితే వాళ్ళు కూడా లోన్కి ఎలిజిబుల్ వస్తారు కదా. అలాంటప్పుడు మైక్రో ఫైనాన్స్ సంస్థలు అక్కడ పోవడానికి అవకాశం లేదు కదా. మీరు స్టడీ చేసినట్లయితే, విచారణ చేసినట్లయితే మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఎక్కడైతే శ్రీనిధి బ్యాంకు సేవలు లేవో అక్కడే మైక్రో ఫైనాన్స్ సంస్థలు అనేది చేస్తున్నాయి. ఇక్కడ మొండి బకాయిలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మైక్రో ఫైనాన్స్లో లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సిబిల్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి మన సెర్పుకు కానీ మెప్మాకు కానీ శ్రీనిధిలో తీసుకున్నటువంటి వాటికి సిబిల్ చూడరు. ఆ మైక్రో ఫైనాన్స్ సంస్థలు సిబిల్ చూస్తే వాళ్ళు వ్యక్తిగతంగా చూస్తారు. వాళ్ళు అదే కనుక చూసినట్లయితే మీరు గ్రేడింగ్ ఇంప్లిమెంట్ చేసినాడు. 2018 నుండి ఈ రోజు వరకు శ్రీనిధిలో గ్రేడింగ్ లేదు. ప్రతి సంవత్సరం అంతకుముందు ప్రత్యేకంగా గ్రేడింగ్ చేసేవాళ్ళు. 2018 నుండి ఇప్పటివరకు గ్రేడింగ్ లేదు. ఇచ్చే లోన్స్ కూడా మొండి బకాయిలు పెరగడానికి కారణం ఏంటంటే గ్రేడింగ్ లేకుండా, నా యొక్క పనితీరు అనేది లేకుండా, ఆధార నిదర్శనం లేకుండా లోన్స్ ఇవ్వడం వల్ల నేను కట్టలేను అనేటువంటి ఉద్దేశంతో ఎన్పిలు కూడా పెరుగుతున్నాయి. ఇది మొత్తం చూస్తే శ్రీనిధి సంస్థకు సంబంధించి పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజలకు ఒక ఆదరుగా ఉండే ఈ శ్రీనిధి రుణాలకు సంబంధించి సంస్థలో ఏర్పడినటువంటి గొడవలు, కలహాలు, ముఖ్యంగా డైరెక్టర్గా ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి మీద కోపంతో కొంతమంది ఆయన వేధించేటువంటి వేధింపులతో రికవరీ జరగక ఒకవైపు, ఉద్యోగంలో వేధింపులు ఒకవైపు, ఇప్పటికే 451 మంది ఉద్యోగులు రాజీనామాలు చేయడం, 20 మందిని టర్మినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి శ్రీనిధి ఉద్యోగులు కూడా లేరు. మళ్ళీ మైక్రో ఫైనాన్స్ వేధింపులు కూడా ప్రజలకు ఎక్కువయ్యే ఆస్కారమే ఉందని చెప్పి మనతో పాటు ఆర్ఎంగా పనిచేస్తున్నటువంటి అరుణ్ చెప్తా ఉన్నారు. దీని అంతటికీ ఒకటే పరిష్కారం, ఖచ్చితంగా శ్రీనిధి సంస్థను ఒక ఐఏఎస్ అధికారి చేతుల్లో పెడితే ఈ సంస్థ మరొక 3 నెలల్లో మళ్ళీ లాభాల పాట పట్టడమే కావచ్చు, పేద ప్రజలకు రుణాలు అందించే విషయంలో సంస్థ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, సంస్థ ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేరుతుందన్నటువంటి అంశాన్ని అయితే అరుణ్ కుమార్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.